సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే. షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నిక గురించి నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న పార్టీ కోసం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నమ్మకంగా పనిచేసిన ఏకైక వ్యక్తి. ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషించాను. మీ సిన్సియారిటీ, మీ నీతి, నిజాయితీ, ఈరోజు ఒక సంస్కారం ఉండే వ్యక్తి మీరు. నేను చూశాను, ఎవరు ఎన్ని మాట్లాడినా ఒక్కరోజు కూడా పొరపాటును కూడా మీరు దురుసుగా మాట్లాడలేదు. మీకు నా దగ్గర కూడా వచ్చేదన్న విషయాలుంటే మీరు చెప్పారు తప్ప బయట ఒక్క విషయం కూడా మాట్లాడకుండా ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ముందుకు పోయారు. అది మీ యొక్క ప్రత్యేకత. అలాంటి ప్రత్యేకత ఉండే వ్యక్తి ఆ కుర్చీ పైన కూర్చోవడం ఇది రాష్ట్రానికే గౌరవం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ అమరావతి గెలిచింది అంటే దానికి కారణం షరీఫ్ గారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రాజ్యాంగాన్ని కాపాడినటువంటి ఈ రోజున ఆరాధ్యుడు మన షరీఫ్ గారని చెప్పి మీకు మనం చేస్తాం. అమరావతి రైతులు ఏం చేసినా షరీఫ్ రుణం తీర్చుకోలేనిదని ఐకాస నాయకులు అన్నారు. ఆయన చొరవతో అమరావతిని, రాష్ట్రాన్ని రక్షించారని. ఆయన నమాజ్ చేసుకుంటాడు 5 సార్లు. పెద్ద ఆయన వయసులో నవాబ్ గారు నాకు దాదాపు 37 సంవత్సరాల నుంచి తెలుసు అధ్యక్ష. షరీఫ్ గారి దగ్గర నుంచి నాకు ఎక్కడ నన్ను ఇట్లా అన్నారని ఆయన ఒక మాట అనలేదు కాబట్టి నేనే మాట్లాడుకుని వదిలేశాను. మేబీ ఆయన పెద్ద మనసుతోటి వదిలేసి ఉంటారు ఏమనకుండా. కౌన్సిల్ చైర్మన్ గా మన షరీఫ్ గారిని పెట్టిన తర్వాత ఒక హుందాతనం, అక్కడ కూర్చుని ఆ చైర్లో కూర్చున్న తర్వాత చైర్కు అందం వచ్చిందో ఆయనకు కూడా అందం వచ్చేలాగా ఒక హుందాగా ఆయన ప్రవర్తించారు. సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా, స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన విజయ్ భవ.